నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. సాధారణంగా మనందరం ధర్మ సందేహాలు కానీ, కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి చాలా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వస్తున్నాం. అసలు చాలామందికి ఒక సందేహంతో పాటు ఒక అపోహ లాంటిది కూడా ఉంది. ఏంటంటే కొన్ని గ్రంథాలు ఇంట్లో ఉండొచ్చా, కొన్ని పురాణాలు ఇంట్లో ఉండొచ్చా, ఉంటే దానివల్ల ఏమైనా దుష్ప్రయోజనాలు జరుగుతాయి అనేది చాలా అంటే చాలా అపోహ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఉన్నది ఏంటంటే గరుడ పురాణం. అసలు ఈ గరుడ పురాణం అంటే ఏంటి, అది ఎవరు చెప్పారు, దానివల్ల లాభమా నష్టమా, అసలు అందులో ఉన్నాయి, అన్నిటి గురించి చర్చించడానికి, మాట్లాడడానికి బహుశా మీకు ఎప్పుడే ఐడెంటిఫై వచ్చేసి ఉంటుంది ఎవరో ఆ వ్యక్తి అనేది. ఎవరో కాదండి, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్యులు నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు గరుడ పురాణం అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అని క్లుప్తంగా వివరంగా చెప్తారు. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ములపూడి గారు నమస్కారం. నమస్కారం అండి దిలీప్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సాధారణంగా ఇన్నాళ్ళు మనం చేసిన ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇది నాకు తెలిసి మన యూట్యూబ్ చరిత్రలో చాలా అతి తక్కువ మంది చేసుంటారు ఈ ఎపిసోడ్ నేను అనుకుంటున్నాను. అది గరుడ పురాణం. గరుడ పురాణం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే, అమ్మో అదొక భయానకమైన పుస్తకం అని అందరూ అనుకుంటుంటారు. అసలు గరుడ పురాణం అంటే ఏంటి, అసలు గరుడు ఎవరు, విష్ణుమూర్తి వాహనం ఆ గరుడ ఈ గరుడ ఒక్కళ్ళేనా? అసలు గరుడ పురాణం గురించి క్లుప్తంగా మా ఆడియన్స్కి చెప్పారు. గరుడ పురాణం గురించి యూట్యూబ్ వాళ్ళు కూడా తక్కువ ఎందుకు చేశారంటే వాళ్ళకు కూడా భయం అనమాట. గరుడ పురాణం అంటేనే భయం, ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఎవడో ఒకడు లేచిపోతాడేమో భయం. రెండవది, మీకు గరుడ పురాణం కనుక చదివితే ఈ పాపాలు చేస్తే ఈ శిక్షలు, ఈ పాపాలు చేస్తే ఎవడు వేపేస్తాడని ఉంటాయి. ఇంక ఇది చూస్తూ కూర్చుంటే ఏం పాపాలు చేస్తే ఏమొస్తారో నాయన ఎందుకు వచ్చిందని చేయరు. కాబట్టి ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోరు. మూఢనమ్మకం పేరుతో ఇంట్లో ఉండకూడదని చెప్పేసి అలా చేసేసారు. కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు, ఈ గరుడ పురాణంలో ఉన్న గరుడు ఇద్దరు ఒకటే. ఇది శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశించాడనమాట. ఇదంతా కూడా పురాణం, ఇది విష్ణు పురాణంలో వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విష్ణు పురాణం మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, అందులోనే ఉంది గరుడ పురాణం. అయితే ప్రత్యేకించి గరుడ పురాణం ప్రింట్ చేసినప్పుడు మాత్రం అది పెట్టుకోవడానికి భయపడతారు. ఎందుకంటే భగవద్గీత ఒకటి ఎలా చేస్తారంటే, ఆ మధ్యకాలంలో చచ్చిపోయిన వాళ్ళు అక్కడ టెంట్లు వేసి ఆయన డెడ్ బాడీ తీసుకెళ్లేటప్పుడు ఈ భగవద్గీత శ్లోకాలు పెట్టేవారు. ఇప్పుడు కొంచెం మారింది అనుకో. అలా చచ్చిపోయేటప్పుడే వెయ్యాలేమో భగవద్గీత అన్న టైప్లో చేశారు. తర్వాత ఇప్పుడు కొంచెం మారి ప్రవచనకారులు వాళ్ళు వచ్చి చేసిన తర్వాత భగవద్గీత జనాల్లోకి వెళ్తుంది. ఓకే, గుడ్. అలాగే గరుడ పురాణం నెక్స్ట్ బలైపోయింది, అన్నిట్లకల్లా అపఖ్యాతి పాలైపోయింది గరుడ పురాణం. ఇది చచ్చిపోయిన వాళ్ళు అప్పుడు వచ్చిన మాత్రమే చదివితే ఆ జీవికి మోక్షం వస్తుందని అని చెప్పేసి ఇంట్లో పెట్టుకోకూడదు, మనం పెట్టుకుంటే ఏదైనా ప్రమాదం అవుతుందని చెప్పేసి భయపెడతారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ గరుడ పురాణంలో ఏముంటుంది, జీవి పుట్టిన తర్వాత నుంచి చచ్చిపోయేంత వరకు జరిగేది అన్ని ఇంట్లో పెట్టుకుంటాం. చచ్చిపోయిన తర్వాత అంటే భయం, ఎవరికైనా భయమే. అందుకని చచ్చిపోయిన తర్వాత ఈ జీవి చేసిన ప్రతి పనికి అక్కడ యముడు ఏ విధంగా తోలు తీసేస్తాడు, కుంభిపాక నరకంలో వేసి చేపని కోడిని వేపినట్టు వేపేస్తాడు. ఇవన్నీ కూడా వర్ణించబడతాయి. అందువలన ఇవన్నీ గరుడ పురాణంలో జీవిని ఎలా యమభటులు లాక్కెళ్తారు, ఇవన్నీ కూడా వర్ణించబడతాయి. అందుకని భయం వేసేసి వైరాగ్యం ఎక్కడొచ్చేస్తుందో అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకరా బాబు అని చెప్తారు. ఏ తండ్రి అయినా సరే కొడుకు సంపాదించాలని చూస్తాడు. అక్రమ మార్గాల్లో అయినా సరే సంపాదించాలనేటటువంటి వాళ్ళు కొంతవరకు ఇప్పుడు కలియుగంలో పెరిగిపోయింది, కలి ప్రభావం వల్ల. ఇదివరకు నాయన నువ్వు మనశ్శాంతిగా ఉండు, ధర్మంగా ఉద్యోగం చేసుకో, లంచం తీసుకోక ఇవి బోధించేవాడు తండ్రి. ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు ఏంటి, ఒక అక్క మాధవి అని ఒక ఆవిడ ఉంది. ఆమె జైలుకి వెళ్ళేటప్పుడు నేనే డైరెక్ట్ దగ్గర ఉన్నాను. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో జేమ్స్, ఎస్ఐ జేమ్స్, చందన్ విలేజ్ మాధవి అంటే ఎవరన్నా అక్కడ తెలుస్తారు. వాళ్ళు ఏదో లిటిగేషన్లో ఉన్నప్పుడు ల్యాండ్ గురించి సిఐఎం గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు ఆమె ఏం చేసింది, జైలుకి వెళ్ళిపోవడానికి ఒక అపార్ట్మెంట్ గొడవల్లో అవసరమైతే జైలుకి వెళ్ళిపోయింది. ఆమె జైలుకి వెళ్ళిపోతే ఆ ఎస్ఐ ఇదేంటి ఒక ఫ్లాట్ కోసం జైలుకి వెళ్ళిపోతుందండి, ఇవిడు ఎంత డేర్ చేస్తుందంటే. ఆ తర్వాత తదనంతరం ఆవిడ ఆఫీస్కి నేను వెళ్తే వాళ్ళ చెల్లికి కూడా ఏదో ప్రాబ్లం వస్తే ఏముంటుంది, మహా అయితే వాడు జైలుకి వెళ్తాడంతే, జైలు పెడతాడంతే అనేసి జైలుకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఆవిడ. అంటే మానవ పరిణతి ఎలాగా అయిపోయిందంటే, జైలు అనేటటువంటిది, గొడవలు అనేటటువంటివి చేసుకోండిరా బాబు అన్నట్టు తయారైపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తండ్రులు ఇక్కడ స్వయంగా ఆడవాళ్ళనే మనం చెప్పినప్పుడు అక్కడ తండ్రులందరూ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు
డైరెక్ట్ లంచాలు తీసుకునైనా సరే రాజకీయ నాయకుడు కబ్జా చేశానే పైకి వచ్చేయని చెప్తున్నాడు అనమాట తండ్రి. మరి అలాంటి టైంలో ఈ గరుడ పురాణం ఇంట్లో ఉంటే కొడుకు ఒకవేళ బుద్ధిమంతుడై చూస్తే ఎవరి సొమ్మైనా సరే దొంగిలిస్తే కుంభిపాక నరకానికి వెళ్తా ఉంది. నిజంగా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంది. ఎందువల్లంటే నిన్న అనే రోజు ఉందా లేదా? నిన్న మనం బతికాం, మళ్ళీ ఈ రోజులోకి వచ్చాం. అభిప్రాయం ఉంటే రేపు అనే రోజులోకి వెళ్తాం. కానీ ఓ 10 రోజులు పోయిన తర్వాత మనం చిన్నప్పుడు జరిగిన సంఘటనలు 10 రోజుల వెనకాల జరిగిన సంఘటనలు అయిపోయినాయి, గతించిపోయినాయి, నశించినాయి. అవి గుర్తుపెట్టుకోం మనం. కానీ జరిగినాయా లేవా? ఆ విధంగా లైఫ్ ఇస్ కంటిన్యూటీ, డిస్కంటిన్యూటీ ఉండదు. అంటే గత జన్మ, ఈ జన్మ, ఆ నెక్స్ట్ జన్మ ఇంకా ఆగదు. అంత ఈజీ కాదు మోక్షం రావడం. అయితే దీనికి కర్మఫలం, కర్మ సిద్ధాంతం పెట్టారు, ట్రాఫిక్ రూల్స్ లాగా భగవంతుడు, లా ఆఫ్ క్రియేషన్ అని. ఈ ధర్మంగా నడుచుకో. ఇప్పుడు మనం మరి ఈ పనిష్మెంట్లో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు పెట్టే పనిష్మెంట్లో కూడా ప్రేమ ఉంటుంది. ఎలాగో చెప్తాను. ఒక దొంగడు దొంగతనం చేస్తే వాడిని, అరే బాబు దొంగగారు ఇవ్వండి, ఎక్కడ దొంగలించారు, బంగారం ఎక్కడ పెట్టారు చెప్పండి అని ఫస్ట్ అడుగుతారు. వాడు వెండరు. అరే ఇది కట్టేయండిరా అంటారు. కాళ్ళు 2 పైకి కట్టేసి దబ్బా రబ్బర్తో దబ్బా బాధేస్తారు 1 గంట. తర్వాత దింపేస్తారు. దగ్గర అంటారు. దింపేసి బిర్యానీ పెడతారు. మామూలు భోజనం కాదు పెట్టేది. పెట్టేసి మళ్ళీ మళ్ళీ పైకి వెళ్ళి దబ్బా ఈ లోపల వీడు చెప్పాల్సిందే. మామూలుగా కొట్టరు మోకాళ్ళ మీద పెట్టి. కానీ పోలీసులకు ప్రేమ ఉంటుంది అందులో. ఇది ఎవరు గ్రహించరు. ఎందువలన అయ్యో పాపం వీడు ఇలా నేరస్తులు అయిపోయాడు, వీడు బాగుపడరా కదవా అదేదో చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి రాకు అంటారు. జైలర్ కూడా బాగుపడమని చెప్తాడు. నెక్స్ట్ టైం వెళ్ళొస్తాను సార్ అని ఎవడని చెప్తే మళ్ళీ రాకూడదు అంటారు. ఆ విధంగా మనకు పోలీసు వాళ్ళు ఏ విధంగా, జైలర్లు ఏ విధంగా అయితే ప్రేమ ఉందో ఆ విధంగా యముడికి కూడా ప్రేమ ఉంటుంది. అందువల్ల ఆ పనిష్మెంట్లో ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యమధర్మరాజు ఈ వేపేసిన ఇచ్చేసిన తండ్రి, మనల్ని సృష్టించిన వాడు దైవస్వరూపుడు, ఆయన ఏజెంట్లు. అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఆయన ఏజెంట్లు. ఆ దేవుడు మన సంతానం కాబట్టి పిల్లలకి ఏం చేస్తాడంటే ఫుల్ స్వేచ్ఛ ఇస్తాడు. పెరగండిరా, మంచిగా ఉండేది, ధర్మంగా బతకండి అనేసి కాళ్ళు, చేతులు, డబ్బు అన్నీ ఇచ్చేసాడు మనకి. ఇచ్చేసి భూమి మీదకి వెళ్ళి బతకండి ధర్మంగా అంటే ధర్మంగా బతకాలి. మనం బతకట్లేదు. ఇప్పుడు అవతల వాడి డబ్బులు దొబ్బేస్తున్నాము, అప్పుడు మిడతైపోతామని ఉంది. ఎలాగంటే ఎవరి దగ్గర నోటి దగ్గర తిండి అయినా సరే దొంగిలిస్తే వాడు మిడతైపోతాడంట. ఇప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు, మా క్లాస్లో ఒకడు ఉండేవాడు, అరే నీ పూర్వజన్మ, నేను నెక్స్ట్ జన్మలో మిడతవుతావరా అనేవాడిని. ఎందుకు ఎలా చెప్తున్నాడు అని వాడి ఇంట్లో చెప్పాడు, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నేను మిడతవుతానంట, మా ఫ్రెండ్ నన్ను నేర్పిస్తున్నానంటే మా హెడ్ మాస్టర్ దగ్గరికి వాళ్ళ డాడీ వచ్చాడు. కేసీ గోపాలకృష్ణమూర్తి గారు, మా రైల్వే స్కూల్ హెడ్ మాస్టర్ గారు, కూలీలా ఉండేవారు, బ్రాహ్మణ. ఏంటి ఇలా వచ్చారంటే వీడెవడో ఏడిపిస్తున్నాడంటే మిడతైపోతావని అంటే, ఎందుకురా మిడతైపోతావు, ఎందుకు చెప్పావు నువ్వు అన్నారు. మా హెచ్ఎం నన్ను చాలా లైక్ చేసేవారు. సార్ రోజు ఏ టీచర్ తిడుతుంటే ఆ టీచర్ టిఫిన్ బాక్స్ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తినేస్తున్నాడు, ఆ టీచర్లు ఏమో కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఆ టీచర్ కొట్టింది అనుకోండి, సైన్స్ క్వశ్చన్ రాలేదని, శంకర్ బాబు వాడి పేరు. వాడు వెళ్ళిపోయి ఆ పక్క రూమ్లో స్టాఫ్ రూమ్లో టీచర్లు భోజనాలు పెట్టుకుంటారు కదా, తినేసేవాడు. వాళ్ళ పాపం ఎవరు తినేశారని చూసుకుంటున్నారు టీచర్. అవతల అలాగే ఫ్రెండ్స్తో మీద కోపం వస్తే తినేసేవాడు. గ్యారంటీగా నీకు మిడత జన్మ అని ఎందుకు చెప్పేవారు మా గురుగారు అడిగారు, మా హెడ్ మాస్టర్ గారు. గరుడ పురాణం తీసుకొచ్చి చూపించి హాయ్ కరెక్ట్ రా అన్నాడు. ఇదేంటే బాబు నువ్వు ఆయన తిడతావని పిలిస్తే హెడ్ మాస్టర్ కూడా నువ్వు ఆయన సపోర్ట్ చేస్తున్నావు అని ఆ వచ్చిన శంకర్ బాబు వాళ్ళ నాన్నగారు అంటే నేను అనేది ఏంటంటే క్లియర్ కట్గా మనకు ఉన్నాయి. పూర్వజన్మం ఉంది, కర్మ సిద్ధాంతం. జగద్గురు అనేటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనమే జననేశ్వరం. గురువులు చెప్పింది వినడమే తప్ప. ఇప్పుడు ఎంత బాగా ఉండాలి తెలుసా, ఒక కొడుకు పుడతాడండి తల్లిదండ్రులకి. తండ్రి చెప్తాడు, ఆ తల్లి చెప్పుద్ది వీడేరా మీ నాన్న అని. వీడికి మధ్యలో డౌట్ వస్తుంది ఎక్కడైనా ఎప్పుడైనా. ఆఫ్టర్ 10 years వీడు మా డాడీయే కదా అని డౌట్ పట్టదు, తల్లి తోలు తెస్తుంది. అంత గుడ్డిగా నమ్మాలి. జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పింది, ఆదిగురువు చెప్పింది. కాబట్టి మనకి జన్మ ఉంది, ఇందుకు క్లియర్. నెక్స్ట్ చచ్చిపోయిన తర్వాత ఆఫ్టర్ లైఫ్ మనం మంచి కర్మలు కనుక మనం చేసినట్లయితే మనకేం భయం వస్తుంది. మనం అంతా గుడిసెట్టిన కొడుకులం కదా ఎవరు మొత్తం జనం అంతా. అందువల్ల ఏమవుతుందంటే లాంగ్వేజ్ ఎలా వాడితేనే బాగుంటుంది అనమాట, తియ్యగా ఉంటుంది. ఎందుకంటే అవతల స్థలాల కబ్జాలు, అవతల భార్యలను ఎత్తుకుపోవడాలు రావణాసురుడిలాగా,
ఇలా మోహించడాలు ఇలాంటి వెధవ పనులు చేసేవాళ్ళు మరి ఏమనాలి? వీళ్ళని ఏం చేస్తుందంటే చనిపోయిన తర్వాత అందుకు వాళ్ళకి భయం, బాబాయ్ చచ్చిపోయేటప్పుడు అందుకు భయపడతారు, బాబాయ్ మనం చేసిన పాపాలన్నీ ఇప్పుడు ఏంటి ఎముడు తోలు తీస్తాడు, అది గ్యారంటీగా తీసేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, వైతరిని నది అమ్మట తీసుకెళ్తాడు. ఇద్దరు యమపుట్లు వస్తారు, చక్కగా యమపాశం వేస్తారు. మనం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, మున్సిపాలిటీలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఎక్కువ డబ్బులు దొబ్బేస్తే మనీ లాండరింగ్ ఎక్కువ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వస్తారు. వాళ్ళు బలవంతాన్ని మనతో సంబంధం లేకుండా అరెస్ట్, ఎవరంటారు అరెస్ట్ అని తీసుకెళ్తారు. అలాగే ఈ జీవిని కూడా ఎవరంటే అరెస్ట్ అని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్తాం, ఎమ్మో పట్టులు అంటారు దాన్ని. తీసుకెళ్ళిపోయి ఎలా తీసుకెళ్తారంటే మళ్ళీ ఒక శరీరాన్ని ఇస్తారు, కొత్త శరీరం, సూక్ష్మ శరీరం. ఈ శరీరం పోయా, పాంచభౌతిక శరీరం, బుల్లి శరీరాన్ని ఇస్తారు. దానికి కూడా నేను రుజువులు చూపించగలను. ఎలాగా బ్రహ్మాండంలో జరిగితే మనం బాడీలో కూడా జరుగుతుంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. మన శరీరంలో కణం కనుక తీసుకుంటే, అణువులు కనుక తీసుకుంటే పరమాణు, ఆ పరమాణువు దగ్గర కేంద్రకం ఉంటుంది, ప్రోటాన్స్ న్యూట్రాన్స్. ఆ దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. సేమ్ బాహ్య. అలాగే బ్రహ్మదేవుడికైనా మనకైనా ఒకటే రోజు బ్రహ్మాండం అంటాం. అంటే ఒక కోడిగుడ్డు బ్రహ్మాండం, అంటే ఒక అండం నుంచే బ్రహ్మదేవుడు పుట్టాడు. మనం కూడా అంతే, తల్లి గర్భంలో నుంచి పుడతాం. కోడి పక్షి అయినా అంటే దేవుడికైనా మనకైనా ఒకటే రూల్, లా ఆఫ్ కర్మ. ఇద్దరిని బ్యాలెన్స్ చేసేది ఏమో. కాబట్టి ఈయన మనల్ని వైతరిని నది సూక్ష్మ శరీరం ఇస్తాడు, ఈడ్చుకుపోతాడు. ఈడ్చుకుపోయి ఆ రోజున మనం చేసినటువంటి భూలోకంలో చేసినటువంటి తప్పులకి ఉతికి పారేస్తాడు. ఇప్పుడు సపోజ్ 100 బస్తాలు మనం మనిషిని ఎత్తి మీద పెట్టామంటే వాడు బతుకుతాడు, వాడు చచ్చిపోతాడు. అదే ఎద్దుల బండి మీద పెట్టి 2 ఎద్దులు పెట్టి ఎద్దుల బండి మీద పెడితే ఒక ఎద్దు ఉన్నాయి పర్లేదు, అది మోస్తాడు. అంటే కర్మలు ఎక్కువైనప్పుడు మనకి ఎద్దుల బండిని ఎలాగైతే ఎద్దు జన్మిస్తాడు మనకి దేవుడు. మొత్తం మీద మనకి తక్కువ ఉంది కాబట్టి అందుకే ఎక్కువ మోస్తాయి, తక్కువ కాలం బతుకుతాయి. మనం ఒక్కొక్క బస్తా మోస్తాము, ఎక్కువ కాలం 100 ఏళ్ళు బతుకుతాం. ఇలా అన్నిటికీ కూడా దేవుడికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఆ జీవిని వైతరిణి నది దగ్గరికి ఆ చీము నెత్తులతో ఉన్న రక్తంతో ఉన్న నది అది, దాంట్లో తీసుకుంటే వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఆ వైతరిణి నది ఉందా లేదా అన్నది భూలోకం మీద కూడా ఉంది. భూలోకంలో ఏంటంటే అది గిరిజా నది, ఒరిస్సాలో గిరిజా నది ఉంటుంది, జాజ్పూర్. ఆ జాజ్పూర్ దగ్గర వైతరిణి నదే ఉంటుంది, గూగుల్లో చూసుకోవచ్చు. అంటే ఈ భూమి మీదే అన్నీ ఉన్నాయి. కాబట్టి యమలోకానికి తీసుకెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు తీస్తాడు. చిత్రగుప్తుడు అంటే మనకి ఏరోప్లేన్లు హెలికాప్టర్లో పేలిపోయినప్పుడు బ్లాక్ బాక్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం చేసినవన్నీ కూడా గుప్తంగా చిత్రించి మనం చేసినవన్నీ కూడా నోటెడ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పటికి అన్నీ మనతో కోర్టులో ఎవరు అన్నారంటే మనకి నో ఎక్స్ప్లెనేషన్, తీసుకెళ్ళి మనం ఎలా చూడమే, అదే సాక్ష్యం చెప్పేస్తుంది, మన అంతరాత్మ సాక్ష్యం చెప్పి బ్లాక్ బాక్స్ చెప్పేస్తుంది. చిత్రగుప్తుడు చెప్పేసిన తర్వాత శిక్ష వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఏమిటా శిక్ష? కామంతో రెచ్చిపోయి రాజకీయ నాయకులు కానీ రౌడీలు కానీ రెచ్చిపోయి ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తే అటువంటి వాళ్ళకి గుడ్డు వాళ్ళగా పడతారు ఈ జన్మలో, కళ్ళు పోతాయన్నారు. అందుకే మామూలు మానవ భాషలో కూడా పామర్లు భాషలో కామంతో అంటే కళ్ళు పోతాయరా అంటారు. అది అన్నం, ఇతరుల అన్నం మనం ఎత్తుకెళ్ళిపోతే వరి చేనులో మిడతలు వస్తాయి, మిడతల దండ వచ్చిందంటాం, అంటే మిడత జన్మిస్తారు. గ్రంథచౌర్యం వల్ల గుడ్డివాడు అవుతాడు, పుస్తకాలు తప్పకూడదు, పరమపవిత్ర గ్రంథాలు. తర్వాత ఇతరుల ధనాన్ని అపహరించినట్లయితే క్యాటర్పిల్లర్ గొంగెలుపులు అవుతాం. ఇలా ఒక్కొక్క శిక్షకి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష విధించబడింది. అదే గరుడ పురాణం. ఈ యొక్క కుంభీ అప్పుడు దానికి కూడా మనం చెప్పగలం. ఇప్పుడు వైన్ షాప్ పక్కన మటన్ చికెన్లు వేపుతూ ఉంటారు చూసారా, కోళ్ళని కోసం మటన్ షాప్లో వేస్తూ ఉంటాడు, ఆ ఫ్రై ఇలాగ చేపలను వేస్తూ ఉంటాడు. అవి ఏంటంటే మనం కూడా కోళ్ళని మేకల్ని కోసుకొని తినేసి పిచ్చి పిచ్చివన్నీ దొంగతనాలు రేపులు ఇవన్నీ అత్యాచారాలు చేసేవాళ్ళకి కుంభిపాత నరకంలో ఏపుతారంటారు. ఇదే చేప కింద వాడు చచ్చిపోయి మనం ఒక కోడిని కోసుకొని తినేసాం మనకు ఒక గత్యంలో ఎక్కువ తినేసే వాళ్ళు ఉంటారు కదా జీవహింస. అప్పుడు మనం చాలామంది చూడండి యముడి నక్షత్రంలో పుడతాడు. యముడి నక్షత్రంలో మా వేణుస్వామి ఏం చెప్తాడు, కామాఖ్యాకు వెళ్ళండి, మేకలను బలిపోయండి, ఒక పంచబలు ఇవ్వండి, ఇలా చెప్తారు. యముడి నక్షత్రంలో పుట్టినవాడు వీళ్ళంతా, అంటే బలుల్ని ఎంకరేజ్ చేసేవాడు. ఈ బలులు ఇవన్నీ కూడా మనం ఒక మేకను కోస్తే ఆ మేక జన్మ మనం ఎత్తాలి, మళ్ళీ అది మనల్ని కొయ్యాలి, వేపాలి ఇలా. కాబట్టి అలాగే శివకేశవుల మధ్య
భేదాలు చూపించేవాడు. ఎవరైతే పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారనమాట, పెద్ద పెద్ద ప్రొఫెసర్ గారు కూడా. మా ఫ్రెండ్ తెల్లారి మనోహర్ అక్కడ ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుళ్ళు ఏమి దూషిస్తారు వాళ్ళు కూడా దైవదోషుడు మహాపాపం. తల్లిదండ్రులను దూషించేవాడు, దైవదోషం చేసేవాడు కూడా మహాపాపం. కుంభిపాద రౌరవాద నరకాలకు వేసేస్తారండి. అక్కడ బియాండ్ ద డార్క్నెస్ మహా చీకటి ఉంటుందన్నమాట. ఆ చీకటికి అవతల వైపు వెళ్ళాలి, భయం వేస్తుంది. ఇప్పుడు మన తాత ఎవరైనా చచ్చిపోతే ఒక గదిలోకి వెళ్ళాలంటే 11 రోజులు, ఒక 2 నెలల దాకా ఆ గదిలోకి, చీకటి గదిలోకి వెళ్ళాలంటే పాస్ పడిపోద్ది. నేను ఆంజనేయ భక్తుడు అని చెప్తాడు, ఉపాసకుడు అని. ఇప్పుడు మాకు ఒక భక్తుడు నేను నారసింహ బిడ్డని అంటాడు. మన తాత చచ్చిపోతే చీకటి గదిలోకి వెళ్ళమంటే భయపడతాడు. ఎవడైనా అంతే అనమాట. ఆంజనేయ స్వామి ఉపాసకుడిని నేను, దత్తాత్రేయుడు తమ్ముడిని, దత్తాత్రేయుడు చెల్లెళ్ళని కొత్త బ్యాచ్ వచ్చింది. వీళ్ళు కూడా పారిపోతారనమాట ఇళ్ళంతా దెయ్యాలంటే. మేము పూజలు చేస్తాం, మీకు మేము పియ్యాము, ఇలాగా మేము మీకు డైరెక్ట్ మోక్షాన్ని ఇస్తామనే వాళ్ళందరినీ కూడా రౌరవాది నరక ఇలాంటివన్నీ వర్ణించబడ్డాయి సార్. ఓకే, చూసారు కదా గంధ పురాణం అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకు అందించాం. ఇంకా మీకు ఏమైనా సలహాలు, సందేహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలపండి. మొదట